నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఆడపిల్లలకు అండగా నిలుస్తామని ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు పొందూరు సచివాలయ ఉద్యోగి లావణ్య అన్నారు. శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందింది. తల్లి మరణించగా తండ్రి దీర్ఘకాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యారు. లీలారాణి డిగ్రీ చదువుతూ తండ్రికి చేదోడు వాదుడుగా నిలుస్తోంది. గతంలో ఆమె కుటుంబానికి పత్రికా ప్రతినిధి అందించిన సమాచారంతో పెదపాడుకు చెందిన వ్యక్తి సహాయంతో నిత్యావసర సరుకులు అందించారు. నగరానికి చెందిన ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా డేవిడ్, బెహ్రా ప్రదీప్ బృందం అమ్మాయి పేరు మీద 10,000ను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పైడి ప్రదీప్, శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మండల వీధిలోని లీలారాణి అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. వీళ్ళ నాన్నగారు కూడా దీర్ఘకాలిక లివర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ తోని బాధపడుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వీళ్ళకి చదువుకోవడానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫ్రీగా సేవలు అందిస్తున్నప్పుడు కూడాను వీళ్ళు ఉండడానికి నెక్స్ట్ వీళ్ళు తినడానికి కూడాను ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఆడపిల్ల సేవా సొసైటీ అనేది కొంచెం ముందుకొచ్చి మేమందరం మా గ్రూప్ సభ్యులందరం కూడా నిర్ణయించుకుని ప్రతి నెల కూడాను ఈ నెల నుంచి ఈ అమ్మాయికి ప్రతి నెల రెంట్ ని పే చేస్తూ మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి. రెంటే కాకుండా సరుకులు, నిత్యావసర సరుకులు కూడాను 2 నెలలకు సరిపడా ఇప్పుడు అందించున్నాము. ఇక మీదటి కూడాను ఈ అమ్మాయికి ఆర్థికంగా నెక్స్ట్ మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ప్రతి విషయాల్లో కూడాను ఒక సొంత చెల్లిగా మేము భావించి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మడ్డి లావణ్య. నేను ఆడపిల్ల సేవ వైఎస్ఆర్ కడపలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అంటే కరువు, కరువు అంటే చంద్రబాబు అనేది జగమెరిగిన సత్యమన్నారు. ఆయన కాలంలో సకాలంలో పంటలు పండేవి కావన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ క్రాప్ విధానాన్ని, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక లాభాలు కలిగేవన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా ఆర్బీకేలో పరిష్కారం అయ్యేవన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. ఆలూరు మండలం అరికెర గ్రామంలోని గురుకుల పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు తాగునీటి ఫిల్టర్ ప్లాంట్ ను సొంత నిధులతో ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి ప్రారంభించారు. కొన్ని రోజుల కిందట గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ స్కూలు, మీది, మీ సంపద, మీ ఆస్తి, మీకు పేరు కానీ చుట్టుపక్కల పిల్లలు ఎవరు లేరు. కాబట్టి అదే దాన్ని దృష్టిలో ఉంచుకునే మేమంతా కూడా స్టాఫ్ కూడా ప్రిన్సిపాల్ సహకారంతో పాంపులు కొట్టించి రేపు సోమవారం నుంచి ఆలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఆర్డర్ తీసుకొని పబ్లిక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం వచ్చినాము. మీకు కూడా సిద్ధం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా బలుగు బలిగిన వర్గాలటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఈ విషయాన్ని తెలియజేయండి. మీ మాట కూడా వింటారు. మా ఊరు గురుకుల పాఠశాల అప్లై చేసుకుని చెప్పి మీరు చెప్తే వింటారు మీ గ్రామాలలో. కాబట్టి అలాంటి సహకారం అందించాలని మరి ఈ రోజు మా కళాశాలకు మరి ఒక గౌరవ శాసనసభ్యులు గారు మరి ఇంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆయన గొప్ప మేధావి అటువంటి విషయాన్ని దర్శనం. కాబట్టి ఇలాంటి వారు ఇంకా తరతరాల భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని చెప్పి ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు స్వీప్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ ఆయా విభాగాల అధికారులతో కలిసి ర్యాలీని సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోయేసుకోవాలని గౌరవనీయులు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఓటు మన హక్కు, ఓటు వేయటం మనందరి హక్కు, ఓటు వేయటం
పరిస్థితి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సద్గురు సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించి మహాభోగ్ బండార్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు, పీఠాధిపతి గజేంద్ర మహారాజ్, రాష్ట్ర బంజారా ప్రతినిధులు హాజరయ్యారు. ఇతర కులాలకు సంబంధించినటువంటి సంతువులు, సాధువులు, దేవుళ్ళ యొక్క మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు మా 12 కోట్ల మంది బంజారాలు ఆటేటువంటి ఒకే భాష, ఒకే ఆశ, ఒకే సంస్కృతి, ఒకే సంపాద, ఒకే సాంప్రదాయము, ఒకే ఆహారాల అలవాటు ఉన్నటువంటి ఈ దేశంలో హిందీ తర్వాత మాట్లాడేటువంటి పెద్ద జాతి ఏదైనా ఉందంటే అది బంజారా జాతి. మా జాతిని కూడా 8th షెడ్యూల్లో గోర్బోలను చేర్చాలనేటువంటి నిర్వహించేటువంటి సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యావత్ బంజారా సమాజానికి ఈ యొక్క పండుగ వైభవ దినం సందర్భంగా, ఈ పర్వదినం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. రామ్, నా పేరు జ్ఞాన్చంద్ రాథోడ్, హైదరాబాద్ వాసిని. సో ఈరోజు మనం ఎంతో ఘనంగా సేవాలాల్ జయంతి భోగ్ బండార్ కార్యక్రమం రవీంద్ర భారతిలో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క గిరిజన బిడ్డ, మన బంజారా సమాజ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆనిముత్యాలు చాలామంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాము మనం ఈ ప్రోగ్రాము. సేవాలాల్ మహారాజ్ జయంతి అనేది ఒక కన్నుల పండుగ అండి. యాక్చువల్గా మా బంజారా సమాజంలో చాలా పెద్ద పండుగ. అదే విధంగా తీజ్ పండుగ, ఈ 2 పండుగలు చాలా గొప్పగా ఘనంగా చేసుకునే పండుగలు కాబట్టి సేవాలాల్ జయంతిని ఆ జయంతి రోజున మనకు అఫీషియల్లీ హాలిడే డిక్లేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాం మేము. అండ్ సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట ఆధ్వర్యంలో ప్రైవేట్ క్లినిక్లకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆరోగ్య శాఖ అధికారి వెంకటి అన్నారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ దవాఖానాల యాజమాన్యం, డాక్టర్లు, రేడియాలజిస్టులు హాజరై పలు అంశాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. డెంటల్ క్లినిక్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, డయాగ్నోస్ సెంటర్ కావచ్చు, ఆయుష్ సెంటర్స్ కావచ్చు, చాలా రిజిస్టర్ కావాల్సిన అవసరం అనేది అదొక మెయిన్ రీజన్. సెకండ్ ఏంటంటే ఏదైతే ఇష్యూస్ వస్తూ ఉన్నాయో, అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కనుక చూసుకుంటే కొన్ని లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే హెచ్ఆర్ పరంగా కానివ్వండి, రూల్స్ పరంగా కానివ్వండి, ఫైర్ పరంగా కానివ్వండి, ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కనిపిస్తున్నప్పుడు ఒక్కసారి డాక్టర్ కనుక మేము తెలుసుకుంటే చాలా మందికి అవగాహన అనేది కనిపించలేదు. దాంతో ఈ యాక్ట్ పైన మేజర్గా ఒక అవగాహన కల్పించాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైర్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ రిలేటెడ్ ఇష్యూస్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ రేట్స్ కన్సిస్టెంట్గా మనకు పెట్టడము, పేషెంట్కి సంబంధించిన రైట్స్ ఏంటివి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అనేది దీనిపైన ఒక అవగాహన కల్పిస్తే కనుక సో బేసిక్గా ఇన్ ఫ్యూచర్ వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమంలో ఇంతవరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన పెట్టాం, PCPND యాక్ట్ పైన చట్టాలపైన అవగాహన పెట్టాం, అలాగే MTP యాక్ట్ పైన పెడుతున్నాం, ఇప్పుడు సరబసి యాక్ట్ పైన కూడా అవగాహన కార్యక్రమం. దీంతో పాటు రిలేటెడ్ సబ్జెక్ట్ అయినటువంటి ఫైర్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ, బయోమెడికల్ కానీ, సో బేసిక్గా ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ పెట్టాలంటే అవసరం. అందుకోసం చెప్పి ఈ ఏర్పాట్లు అనేది మేము చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇన్ ఫ్యూచర్ మేము ఒక సర్వే అనేది కార్యక్రమం చేపడతాం. అంటే హైదరాబాద్లో ప్రతి గల్లీకి ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్ రిజిస్టర్ అయినాయి, ఎన్ని హాస్పిటల్ రిజిస్టర్ కాలేదు. సో దట్ ఈ కాలం లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే, కానీ రెస్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారం ఏంటంటే మొదటి విడతగా అన్రిజిస్టర్డ్ హాస్పిటల్కు 50,000 ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. సో అన్రిజిస్టర్డ్ హాస్పిటల్ 50,000 ఫైన్, ఒకవేళ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 2 lakhs ఫైన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 lakhs ఫైన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నట్టయితే యాక్ట్ ప్రకారం పొరపాట్లు అయితే చిన్న పనిష్మెంట్ మీద 10,000 ఫైన్ వేయడం, ఆ తర్వాత 50,000 ఫైన్ వేయడం, ఆ తర్వాత 2 lakhs 5 lakhs ఫైన్ వేయడం అనేది కూడా.
రాచకొండ కమిషనరేట్ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రోజు డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, యాక్సిడెంట్స్ పై మహేశ్వరం జోన్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్స్, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్, అతివేగం డ్రైవింగ్ వంటివి అవగాహన కల్పించినట్లు ఏసీబీ పేర్కొన్నారు. वैसा भी आप फोन है कुछ नहीं उसको चेक करते जाते रहे तो हमारा इंटरनेट खत्म होता। तो ये बिजली के जगह इंटरनेट के ऊपर तुम खर्च कर रहे हो, वो मालूम नहीं हो रहा है कितने डाटा कंज्यूम हो रहा है, कितने डाटा वेस्ट हो रहा है बोल के आपको मालूम नहीं। बालापुर पीएस పరిధిలోని బిస్మిల్లా కాలనీలో ఎస్హెచ్ఓ బాలాపూర్ సుధాకర్ మరియు నేను ఇక్కడ ఈ కాలనీలో విజిబుల్ పోలీస్ లో భాగంగా మా సిపి గారు శ్రీ సుధీర్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఏదో ఒక కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రస్తుతము జరుగుతున్నటువంటి బర్నింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వివరించడము, అవగాహన కల్పించడము చేయడం జరుగుతుంది. వాళ్ళు వీటికి బారిన పడకుండా, ఇటువంటి నేరాల్లో చిక్కుకోకుండా మేము వాళ్ళకు ముందుగానే అవేర్నెస్ కల్పిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ ఒకటి, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, తర్వాత ఈ డ్రగ్ అబ్యూజింగ్, వీటి మీద మేము చాలా ఫోకస్ గా ఉండి ఏ విధంగా వాటి బారిన పడుతున్నారు, ఏ విధంగా దానికి గురి అవుతున్నారని చెప్పి వాళ్ళకు వివరంగా చెప్పడం జరిగింది. అదే విధంగా సెల్ ఫోన్ యూసేజ్ కూడా, సెల్ ఫోన్ ని కూడా విరివిగా వాడడం, మిస్యూజ్ చేయడము, తర్వాత సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వాస్తవాలను గ్రహించకుండా వాటిని ఫార్వర్డ్ చేసి అనవసరమైనటువంటి దాన్ని క్రియేట్ చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగేటట్టు క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయకుండా వాళ్లకు వివరంగా చెప్పడం జరిగింది. అందరు కూడా మాకు చాలా బాగా సహకరించినారు. హైదరాబాద్ లోని ది ప్లాజా హోటల్లో సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఎస్ఏఈ బహసే ఇండియాతో కలిసి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్ కళాశాలల బహసే ఇండియా 2025 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ బహసే ఇండియా 18వ సంచికను పూర్తి చేసుకుని ఇప్పుడు 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుందని, 2017లో కేవలం జట్లతో ప్రారంభమైన ఈ బహసే ఇండియా ఇప్పుడు 85 పైగా జట్లు పోటీ పడే స్థాయికి ఎదిగిందన్నారు. The future, you build on your heritage, you build on your history, and not like we respect a lot diversity. We are very ambitious. We are not there yet, but we will. We already almost have men, half women, almost in recruiting. About 40%. This year we will hit 50. When we hit 50, I say something in the local language. Okay. ఈ వెహికల్స్ వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం భారత్ పెట్రోలియం చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ ఏదైతే స్పీడ్ గిట్ ఉందో, ఏదైతే ఈవీ స్టేషన్స్ ఉన్నాయో వాటి కోసం ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నాము. కరెంట్లీ అరౌండ్ 4,500 పెట్రోల్ పంప్స్ లలో ఈవీ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా పోటీ ఇళ్ళకి ఇంకా 7,000 పంపులలో ఈవీ ఫెసిలిటీ చార్జెస్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం మేము. క్లీనర్ ఫ్యూయల్స్ కి ఆల్ నో దట్ క్లీనర్ ఫ్యూయల్ కోసం ఏదైతే ఎమిషన్స్ నామ్స్ ఇంకా స్ట్రింజెంట్ ఉంది, దానికోసం ఏదైతే ఉందో భారత్ పెట్రోలియం స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. సో వీఆర్ దేర్ విత్ ఫర్ ది న్యూ డెవలప్మెంట్. ఈ మహా ఈవెంట్ వచ్చేసి మా ఈ డెవలప్మెంట్ కోసం ఏదైతే కొత్త టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం బాగా కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో మేము ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే క్లీనర్ ఫ్యూయల్ కోసం డెవలప్మెంట్ ఉంటుందో మా కంపెనీ కూడా ఏంటంటే ఈ పిల్లలు ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో, బాగా వెహికల్స్ డిజైన్ చేస్తారో వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, అందరికీ విన్ సిచ్యువేషన్. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి, మన సీఎం గారు ప్రతి స్పీచ్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు స్కిల్లింగ్ గురించి. ఇలాంటి కాంపిటీషన్స్ ద్వారా మనకి స్కిల్లింగ్ ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీ అవుతుంది. పిల్లలకి ఆపర్చునిటీస్ కూడా, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తాయి.
నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 1,05,00,000 రూపాయల విలువ చేసే గంజాయిని ఎస్ఓటీ మహేశ్వరం జోన్ బృందం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర మాదక ద్రవ్య అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా రాజకొండ సిపి సుధీర్ బాబు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్టు చేసి 300 కిలోల గంజాయి టాటా కంటైనర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ గులాబ్ షేక్ విశాఖపట్నం వెళ్లి వైజాగ్కు చెందిన బుజ్జిబాబు నుండి 300 కిలోల గంజాయి సేకరించి తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండడానికి టాటా కంటైనర్ ప్లాస్టిక్ స్క్రాప్ లోడ్ తో పాటు కంటైనర్లో దాచిపెట్టి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని పూణేకు బయలుదేరాలని, ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడ్డారని పేర్కొన్నారు. విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు వాట్ కాల్ సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరక్ నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లో ఇది పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేరస్తులు పట్టుకున్నాం. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఒకసారి 200 kgs, ఒకసారి 150 kgs గాంజాని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఇతను ఈ స్టిల్ వీ హావ్ గాట్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇంత ఎటువంటి మూవ్మెంట్ చేసినా కానీ విల్ సర్టన్లీ గెట్ దెమ్. 1-2 సార్లు ఒకళ్ళు మిస్ అయినా సరే ఎవరైతే ఈ రూట్ లో ఈ ఇల్లీగల్ ఆపరేషన్ చేస్తున్నారో విల్ సర్టన్లీ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ వీ విల్ ప్రాసిక్యూట్ దెమ్. అయితే ఇతను డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలని చెప్పేసి డ్రగ్ పెడ్లింగ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అయ్యి ట్రాన్స్పోర్టేషన్ లో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవడం మూలంగా ఇతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే నో వేబిల్ ఉంటుంది, నథింగ్ ఉంటుంది. అతను జస్ట్ లగేజ్ క్యారీ చేసినట్టు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొడక్షన్ గ్రూప్ కమాండర్ వంజం కేశా అలియాస్ జిన్ని వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ సిపి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా రాసపల్లి గ్రామానికి చెందిన వంజం కేశా తండ్రి హిడ్మ్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పనిచేసేవారని, ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల వ్యతిరేకత రావడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో కేశా లొంగిపోయిందని, పోలీసుల ఎదుట లొంగిపోయిన వంచం కేశాపై 4 లక్షల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ సిపి వెల్లడించారు. వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 years వరకు, ఒక 10 years వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్ తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్ కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పని చేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పని చేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీమ్ లో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. బార్డర్ మీద, ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్ గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్ లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్ కి ఒక కనెక్షన్స్ ఉంటది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా
యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ లో జాగ్రత్తగా ఉంటాము. జిల్లాలో ఉపాధి హామీ పథకానికి నిర్దేశించిన పనులను గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీడీఓలు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్చి నాటికి సంబంధించి ఉపాధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ 12 కోట్ల మ్యాండేట్స్ ఇచ్చలేదు. ఇప్పుడు డీసీలింగ్ అనేది గతంలో లాస్ట్ ఇయర్ లో మీరు ఈ సీదా వచ్చిందంటే డీసీలింగ్ మీద మీరు మీ ఈసీలు కూర్చోబెట్టి మీరు వర్కౌట్ చేసి రేపు సాయంత్రం వరకు స్ప్రెడ్షీట్ లో మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లాన్ కూడా మరి యూటిలైజేషన్ 40 పర్ డే స్టార్ట్ చేయాలి అంటే ఎట్లా ప్లాన్ చేస్తారు అని చెప్పేటప్పుడు ఈ వర్మి కంపోస్ట్ చెప్పండి చేశారు మండలం చేసినటువంటి మ్యాండేట్స్ అన్నది ఇంతవరకు మీకు చెప్పడం జరిగింది. 28.66 అంటే ఆల్మోస్ట్ మనము కొన్ని లెఫ్ట్ ఓవర్ డేస్ మేనేజ్ చేస్తే 40 యావరేజ్ పెట్టేసుకుంటే అవుతుంది. 27 చేస్తే మేము ఆటోమేటిక్ గా 100% అచీవ్ అవడానికి అవకాశం ఉంది మేడం. 100% ఎక్స్పెండిచర్ అయితే మెటీరియల్ బుక్ పాత ఇష్యూస్ ఇంకా ఏమైనా రికార్డింగ్ పెండింగ్ ఉంది అన్నట్టు ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్స్ జనరేట్ చేయాల్సిన మనీ చేసేది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయదు. కమింగ్ టు ఎంపీడీఓస్ ఆల్రెడీ చెప్పారు మీకు. టార్గెట్ ఇస్ వెరీ క్లియర్. మళ్ళీ నెక్స్ట్ వీక్ రివ్యూ చేద్దాం. సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉండాలి. మీకు కూడా రేపు ఈవినింగ్ కదా మీ వర్క్స్ ప్లాన్ ఎనీ మోడిఫికేషన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోండి. అండ్ ఫోకస్ ఆన్ అగ్రి అండ్ అలైన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ mandates కోసం labels అయితే మీకు చూపించారు. ఫస్ట్ కొంచెం పుష్ చేయండి. అండ్ లాస్ట్లీ వర్మి కంపోస్ట్ కిట్స్ ఏదైతే పెండింగ్ ఉన్న సాంక్షన్స్ తీసుకోవాల్సింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.